హమ్మయ్యా ఓ పనైపోయింది. ఊరించి ఎట్టకేలకు వాళ్ళిద్దరూ పెద్దల సభలో అడుగుపెట్టారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న మాజీ క్రికెటర్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎట్టకేలకు కౌన్సిల్ మైక్ పట్టుకున్నారు. రేవంత్ సర్కార్కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఆ ఇద్దరూ ఎమ్మెల్సీగా వస్తారా రారా అనే టెన్షన్కు తెరపడింది. 6 నెలలుగా కొనసాగిన ఉత్కంఠ వీడింది. టీ కప్పులో తుఫాన్ తీరం దాటడంతో ముఖ్యమంత్రి కూడా ఊపిరి పీల్చుకున్నారు. అసలు అజారుద్దీన్ కోదండరాం పదవులపై ఏం జరిగింది, ఎందుకు ఆలస్యమైంది, ఎమ్మెల్సీల ఇష్యూను సీఎం సాబ్ ఎలా డీల్ చేశారు? లెట్స్ వాచ్. నిన్నటి వరకు సస్పెన్స్తో ఉక్కిరి బిక్కిరి. నేడు ఎట్టగలకు ప్రభుత్వానికి ఊరట. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీల నామినేషన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 6 నెలలుగా లోక్ భవన్ లో ఉన్న క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ ఉద్యమ గొంతుగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకం ఉత్కంఠ రేపింది. 2025 సెప్టెంబర్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ ఆ ఇద్దరిని ప్రతిపాదించింది. అయితే నాడు గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపకుండా పక్కన పెట్టడంతో సస్పెన్స్ కొనసాగింది. తాజాగా ఎట్టకేలకు ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెరదించి రేవంత్ సర్కార్ కు స్వీట్ న్యూస్ అందించారు. దీంతో సోమవారం మండలిలో అజారుద్దీన్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. Mohammad Azharuddin, having been nominated a member of the Legislative Council, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution and that I will faithfully discharge the duty upon which I am about to enter. ఎం కోదండరామారెడ్డి అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అజారుద్దీన్ కోదండరాంలను ఎమ్మెల్సీలుగా రేవంత్ సర్కారు ప్రతిపాదించింది మొదలు అనేక సాంకేతిక కారణాలు, కేసులు, పాత వివాదాలు తెరపైకొచ్చాయి. ముఖ్యంగా అజారుద్దీన్ టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసు దుమారమే రేపింది. నాడు అజార్ను టీం నుంచి బీసీసీఐ తొలగించింది. ఇక హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అనేక అవకతవకలకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆయన్ను ఈడీ విచారించింది. దీంతో నేర చరిత్ర ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియమించొద్దని బీఆర్ఎస్ కోర్టు మెట్లెక్కడంతో నాడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫైల్ను పక్కన పెట్టారు. ఇక కోదండరాంపై ఉద్యమ కేసులతో పాటు తెలంగాణ జనసమితికి అధ్యక్షుడిగా ఉండడంపై గవర్నర్ కు పలువురు ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ నియామకంపై లోక్ భవన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అనూహ్యంగా అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు సీఎం రేవంత్. దీంతో 6 నెలల్లోపు ఆయన ఎమ్మెల్సీగాను ఎమ్మెల్యేగాను తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ నెలాఖరుతో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. దీంతో గడువు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా సవాలుగా మారింది. దీంతో ఏం జరగనుంది అనే దానిపై రకరకాల వార్తలు చర్చనీయాంశంగా మారి, అయితే అన్నింటికీ సింగిల్ స్ట్రోక్ లో తెరదించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. అజారుద్దీన్ కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఆమోదిస్తూ ఫైల్పై సంతకం చేయడంతో రేవంత్ సర్కారు ఊపిరి పీల్చుకుంది. అజారుద్దీన్ కోదండరాం నియామకం రేవంత్ సర్కార్కు కేవలం ఉపశమనం మాత్రమే కాదు, వ్యూహాత్మక విజయమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగిన ఎపిసోడ్ కు లోక్ భవన్ శుభం కార్డు వేయడంతో కౌన్సిల్ ఆ ఇద్దరికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది.